నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు టారో కార్డ్స్ ద్వారా మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది? అదే మే నెల నుంచి కూడా ఎలా ఉండబోతుందనేది తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి చాలామంది సబ్‌స్క్రైబర్స్ సార్ మాకు నామ నక్షత్రాలు బట్టి చెప్తున్నారు, రాసులు బట్టి చెప్తున్నారు, అలాగే న్యూమరాలజీ ప్రకారంగా చెప్తున్నారు. అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా చెప్పండి. ఎందుకంటే మాకు తెలుసుకోవాలి ఉన్నది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ టారో కార్డ్స్‌లో చెప్పింది జీవితంలో 90% మన జీవితానికి దగ్గరగా ఉండబోతుంది కాబట్టి, చాలామంది మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా చెప్పమని అడుగుతున్నారు. నేను తప్పకుండా చెప్తున్నాను టారో కార్డ్స్ ద్వారా చూడండి మనకిప్పుడు మీనరాశి వాళ్ళకి టారో కార్డ్స్ ద్వారా ద హెర్మినెంట్ వచ్చింది చూడండి. అంటే ఎవరు చూపించరు. కానీ మీకు నేను చూపిస్తున్నాను. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎలా ఉండబోతుంది? మే నెల నుంచి కూడా మనకి ఎలా జరగబోతుందనేది మీకు అంతా సంక్లిప్తంగా చాలా సూక్ష్మంగా చెప్తాను. ప్రతీది కూడా గ్రహించండి. అలాగే నేను చెప్పినటువంటి లాస్ట్‌లో రెమెడీ కూడా మీరు చేసుకున్నట్లయితే మాత్రం మే నెల నుంచి కూడా మీ లైఫ్ బెటర్ దాన్‌గా ఉండిపోతుందని చెప్పి నేను తప్పకుండా ఆశిస్తానండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా సరే నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. ఇంకా ఎందుకంటే మీ జీవితంలో చాలా మంచి మంచి విషయాలు చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నిస్తాను. మీ జీవితం ఎదుగుదలకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా నేను మీకు కుశలంగా చాలా చక్కగా చెప్తాను కాబట్టి, తప్పకుండా నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నానండి. అలాగే మనకి ముఖ్యంగా మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం, ఈ పూర్వభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మనకి ఈ మీనరాశి వాళ్ళకొస్తాయి. మనం ముందుగా మీనరాశి వాళ్ళ కోసం తెలుసుకోవాలనుకుంటే మాత్రం జీవితంలోంచి మనం ఎన్నో కష్టాలు అంటే చాలామంది మనం తెలుసుకోవాలి. మీనరాశి వాళ్ళ కోసం నేను మరీ మరీ చెప్తున్నాను. మీనరాశి వాళ్ళు జీవితంలోని పాపం చిన్నప్పటి నుంచి కష్టాలు, అలాగే ఏదో ఎదుగుతున్నాము, ఏదో జీవితం వెళ్తుంది అనుకునే సమయానికల్లా, మళ్ళీ మనం ఎదుగుతున్నాం అన్నంత సేపులో మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదమో, లేదంటే ఏదో ఒక పని, ఏదో ఒకటి ఆటంకం రావడం. మళ్ళీ మనం ఎదుగుతున్నాము, మళ్ళీ ఇంటర్ నుంచి డిగ్రీకొచ్చాము, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం అనగానే మళ్ళీ అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. సో, మళ్ళీ అక్కడి నుంచి ఏదో కష్టపడి మళ్ళీ మ్యారేజ్ విషయంలోకొస్తే మళ్ళీ అక్కడ కొన్ని అడ్డంకులు. సో, మ్యారేజ్ నుంచి మళ్ళీ మనం లైఫ్‌లోని మళ్ళీ లీడ్ చేసుకొని ఏదో కుటుంబాన్ని మళ్ళీ లీడ్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ అక్కడ కొంచెం చికాకులు. సో, అంటే మీనరాశి వాళ్ళు చాలా మందికున్నటువంటి సమస్య అనుకోండి, ప్రాబ్లమ్ అనుకోండి, వాళ్ళు చెప్పే కామెంట్స్ రూపంలో మనకి ఆ బాధ తెలుస్తుంది. సార్ 12 రాసుల్లో కూడా మీనరాశి వాళ్ళకి ఇన్ని ఇబ్బందులుంటాయా? సో, మీనరాశి వాళ్ళకి ఇన్ని కష్టాలుంటాయా? సో, మేము మీనరాశిలో పుట్టడం ఏమైనా సరే తప్పు చేశామా? మరి ఎందుకు మాకు ఇన్ని కష్టాలు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా లైఫ్ అంతా ఒకేలాగా వెళ్తుందే తప్ప, ఒక గ్రోత్‌నెస్ అనేది ఉండటం లేదు. పిల్లల కెరియర్ విషయంలో చాలా ఆలోచిస్తున్నాం. భర్త కెరియర్ విషయం, భర్త ఇంప్రూవ్‌మెంట్, బిజినెస్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, చాలా విషయాల్లో మేము చాలా మానసికమైనటువంటి సంఘర్షణ అవ్వచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు. సో, పూజలు, పుణ్యకారాలు మేము చేయటం లేదని చూసుకుంటే మాత్రం మీనరాశి వాళ్ళు చేసినటువంటి పూజలు అవ్వనివ్వచ్చు. అలాగే గుళ్ళు, గోపురాలు సందర్శన అవ్వచ్చు. మిగతా ఏ రాశుల వారు కూడా చేయలేనటువంటి పూజలు ఎక్కువగా మనకు మీనరాశి వాళ్ళే చేస్తుంటారు. ఎక్కువగా దైవారాధన కూడా పాపం మీనరాశి వాళ్ళే చెయ్యరు. చాలా ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే, ఎవరి మీద నిందలు వేయకుండా, ఆ భగవంతునికి చెప్పుకునే నామస్మరణలో ఉండడమే మీనరాశి వాళ్ళు చేస్తున్నారే. మరి అలాంటప్పుడు కష్టాలు ఏవొచ్చినా సరే మనకు మీనరాశి వాళ్ళకి అంటే ఏవో కష్టాలొస్తున్నాయి, ఎళ్ళిపోతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవడమే కానీ మీనరాశి వాళ్ళకి తగిలే దెబ్బలు మామూలు చిన్న విషయాలు ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఎందుకంటే ఏలినాటి శని అవ్వచ్చు, అర్ధాష్టమ శని అవ్వచ్చు, ఏదైనా అవ్వనివ్వచ్చు అది పక్కన పెట్టండి. కానీ వాళ్ళకి లైఫ్ అనేది గ్రోత్‌నెస్ లేకపోవడం, పాపం వాళ్ళు అనుకుంటున్నటువంటి కోరికలు మనకు అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు, మన కోరికలన్నీ కూడా చాలా పెద్దవిగా ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా చాలా పెద్దగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా జీవితంలో సాధించుకోగలం అని చెప్పి వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితులలో ఉన్నవాళ్ళు, వాళ్ళు నేను సపోజ్‌కి ఉదాహరణకు చెప్తున్నాను. పాపం వాళ్ళు జీవితంలో చాలా అందమైన కోరికలు పెళ్ళిళ్ళ విషయంలో అవ్వచ్చు, జాబ్‌లు కెరియర్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళు ఎదుగుతున్నటువంటి విషయాలు అవ్వచ్చు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ ఎంతో
ఎంతో మన అభ్యున్నతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో ఆశలు, ఊహలలో ఉంటారు. సో, అవన్నీ కూడా హరించుకుపోతుంటే వాళ్ళలో పడేటువంటి మనోవేదన ఉంటుంది చూసారా? అది మనం ఎట్టి పరిస్థితిలో కూడా అంటే అందరికీ ఉంటుందా అనేది మాత్రం చూసుకుంటాం. మన జాతకాలు మాక్సిమం చాలా మంది నేను జాతకాలు పరిశీలించిన తర్వాత నేను మరీ మరీ చెప్తున్నాను. మీనరాశి వాళ్ళకి ఎదుగుతున్నాము, పైకొస్తున్నాం, పైకొస్తున్నాం, ఎదుగుతున్నంత సమయంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలగడం. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు జీవితంలో కలగడం, మనశ్శాంతి లేకపోవడం. అలాగే పిల్లల కెరియర్ విషయంలో జాబ్ వస్తుంది. కానీ ఆ జాబ్ రావడానికి పడ్డటువంటి కష్టం గాని చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, అలాగే వెన్నుముకకు సంబంధించిన హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, నడడానికి సంబంధించినటువంటివి, అలాగే ముడుకులకు సంబంధించినటువంటివి, కూర్చుంటే లెగలేకపోవడం గానీ, ఆయాసం గానీ, అలాగే అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతోటి పాపం బాధపడే వారిలో మనకి మీనరాశి వాళ్ళు కనిపిస్తారు. సో, మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, మీకు ఎవ్వరికీ తెలియనిది వెంకటేశ్వర స్వామికి ప్రీతైన నక్షత్రం అంటే ప్రీతైన రాశి అవ్వచ్చు. అది మీనరాశి. చూసారండి మళ్ళీ అందులోని. మనకి జ్యోతిష్యాల్లో చాలామంది చెప్తున్నారు, చాలామంది చేస్తున్నారు గానీ, మనకి మీనరాశి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టపడేటువంటి నక్ష రాసుల్లో వెంకటేశ్వర స్వామి ఎక్కువగా ఇష్టపడేటువంటి రాసుల్లో ఏదున్నదని చూసుకుంటే మాత్రం మనకి ఈ మీన రాశి మరి ఎక్కడ ఉంది ప్రాబ్లమ్? సో, అంటే మనకి వెంకటేశ్వర స్వామి కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుతున్నాడా అంటే కాపాడుతున్నాడు. మరీ మనం అంత కష్టాల్లోకెళ్ళిపోతున్నప్పుడు వెంటనే మనకు ఆ కష్టాల్లోంచి బయటకి తీసుకురావడం గాని, మనకు తెలుస్తుంటది. హమ్మయ్య! ఈరోజు మనం ఇంత కష్టాల్లోకెళ్ళిపోతున్నాం. అయినా సరే భగవంతుడు మనల్ని చాలా బాగా లీడ్ చేసుకొచ్చారు. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే ఏమైపోదుమో అని అనుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. నిజంగా మనకి చాలా కష్టపడి జాబ్ సంపాదించిన తర్వాత మనం వెంటనే వెళ్లి తిరుపతి దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే మనకు ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం గాని, ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం గాని చాలా మంది ఎక్కువగా చేస్తా ఉంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటా ఉంటారు. ఫ్యామిలీస్‌తో పాటు ఎళ్లి తిరుపతి దర్శనాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో, మరి అలాంటి వాళ్ళకి మరి కష్టాలనేవి ఎందుకొస్తున్నాయి? ఆ దేవుడి తాలూకా పరీక్షలు అనేది మాత్రం ఇప్పటికీ కూడా జ్యోతిషులకి కూడా అందనటువంటి ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో, మనం ఈరోజు కార్డ్ ద్వారా మనం చూసుకుంటున్నాము. ఏంటి అనేది చూసుకున్నట్లయితే మాత్రం మీనరాశి వాళ్ళకి ఆదాయం విషయంలోని 2024 మే నుంచి కూడా చాలా బావుందండి. ఆ విషయంలో మాత్రం మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. అలాగే కొంచెం అనారోగ్య పరిస్థితులు చిన్న చిన్నవి దీర్ఘకాలినటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్ మాత్రం కొంచెం ఇబ్బందిగా లేవు. కొంచెం అన్ని ఆరోగ్య విషయాల్లో కూడా మే నెల నుంచి కూడా అంతా బానే ఉన్నాయి. అలాగే కెరియర్ విషయంలో చూసుకుంటే, జాబ్స్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం అక్టోబర్, నవంబర్ నుంచి కూడా వాళ్ళకి జాబ్స్ మీద మంచి రెజ్యూమ్స్ పెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్స్ గాని, లేదంటే ప్రైవేట్ జాబ్‌లో అయినా సరే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా చెప్తున్నాను. మీరు తప్పకుండా మీరు రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం మంచి ఉద్యోగాలు స్టాండర్డ్ అవుతారు. అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం కలహాలుండి, ఇబ్బందులు పడి, గొడవలు పడుతున్న వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్, సెప్టెంబర్ అంటే మీకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కూడా మీకు ఒక మంచి లైఫ్ అనేది సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్‌లో గాని, అలాగే ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం మీనరాశి వాళ్ళకి అక్టోబర్, నవంబర్ నుంచి కూడా గుడ్ పీరియడ్ అని చెప్పుకోవాలి. అంటే మంచి ఏ విషయంలో అయినా సరే జాబ్ గాని, ఈ వ్యాపారస్తులు గాని, ఎందుకంటే వ్యాపారస్తులు కూడా కొంచెం డౌన్‌ఫాల్‌గా ఉన్నవాళ్ళు కూడా అక్టోబర్, నవంబర్ నుంచి కూడా బిజినెస్ రైజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా ఉండబోతుంది. సో, అన్ని విషయాలు కూడా మనం ఇంత చక్కగా చెప్పుకుంటున్నాము. అలాగే మీకు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు మీనరాశి వాళ్ళకి ఇంకా బాగా కొంచెం గ్రోత్‌నెస్ ఉండాలన్నమాట తప్పకుండా మీకు నేను మరి మంచి రెమెడీ చెప్తున్నాను. ప్రతి మంగళవారం కూడా మీనరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి, అలాగే ఒక పెడ అరటిపళ్ళు గాని, లేదంటే మీకు ఒక అర కేజీ మీకు దగ్గరలో ఏమైనా జిలేబీ షాప్ ఉంటే, స్వీట్ షాప్ ఉంటే జిలేబీ గాని, తీపి బూందీ గాని తీసుకెళ్ళి కొంత ప్రసాదం ఆంజనేయ స్వామి గుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి పంతులు గారికిచ్చి, మిగతాది వచ్చిన భక్తులందరికీ కూడా ఆ తీపి పదార్థం పంచినట్లయితే మళ్ళీ ఇంటికి తీసుకురాకండి. అక్కడే గుడికొచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టి, మీరు ఒక మంచి ఆశీర్వాదం ఆంజనేయ స్వామి దగ్గర గాని తీసుకున్నట్లయితే మాత్రం
మీరు ఒక మంచి రిజల్ట్స్ అనేవి మీకు చాలా త్వరగా అంటే మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో నుంచి కూడా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను కదా! ఇంకా ముందే మీకు ఒక మంచి బెటర్ దెన్‌గా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది. కొంచెం కష్టాల విషయంలో అవ్వచ్చు, హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ విషయంలో అవ్వచ్చు, జాబ్స్, కెరియర్ మొత్తం అన్ని విషయాల్లో కూడా మీకు చాలా అంటే చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మీకు నేను ఇన్ని విషయాలు ఇంత పరిజ్ఞానంగా చెప్పగలుగుతున్నాను. చాలా అంటే చాలా ఉండిపోతుంది. అలా ఇంకా మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం, కలుసుకుందాం. థాంక్ యూ. ఉంటానండి. మీ దిలీప్.